ఈ కపిల గోవులను తెలుగు మాట ఉందండి, పుల్లావులు అంటారండి. తుమ్మపూడి కోటేశ్వరరావు గారు వ్యాఖ్యానంలో రాశారు, శలాక వారు రాశారు. పుల్లావులు అంటారు పల్లెటూళ్ళు, పుల్లావులు అంటారు. ఇది పుల్ల సరోజనేత్రలో పుల్ల కాదు, ఇది వేరే పుల్ల, తెలుగు మాట ఇది. దీనికి పుల్లావులు అంటారు, అదో ప్రయోగం ఉంది. కపిల గోవేనా ఏ గోవేనా ఎలా చూడాలి? కాలకేల కోల కపిల దండించిన, కాలకేల కోల కపిల దండించిన, నరకవాసమునకు నరుగవలయు. పూరి పూరి నీరు లెస్స ఆరసి అగ్గోవు సత్కరింప సుగతి సంభవించు. పూరి నీరు లెస్స ఆరసి అగ్గోవు సత్కరింప సుగతి సంభవించు. మనుషులనేనా ఇంతే, గోవుకి ప్రత్యేకంగా చెబుతున్నాడు ఇక్కడ. ఇప్పుడు గమనించండి, గో సేవ అంటే ఏమిటో, గో పూజ అంటే ఏమిటో. ముందు అవమానించొద్దు. కాల కేల కోల, కాల కాలుతో కానీ, కేల చేత్తో కానీ, కోల కర్రతో కానీ. ఏం ప్రయోగాలండి తెక్కన గారు. కాల కేల కోల కపిల దండించిన, నరకవాసమునకు అరుగవలయు. నరకం తప్పదు. ఒక గోవుకే కాదండి, ఇది మూగజీవులన్నింటి విషయంలో మనం దృష్టిలో పెట్టుకోవాలి. పశుపక్ష్యాదులన్నింటి విషయంలో. పిచ్చి పేరు మీద కుక్కల్ని కాల్చి చంపడం, వీధి కుక్కలకు అన్నం పెట్టకపోవడం కూడా ఈ పాపంలోకే వస్తుంది. మనం ఒక్కళ్ళ కోసమే లేదు ఈ సృష్టి, సమస్త జంతువులు బతకాలి. మనమే శ్లోకాలు చదువుతున్నాం చాలా గొప్పగా. అమ్మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్ సర్వే భద్రాన్ని. ఈ సర్వేలో కుక్కలు లేవా, గోవులు లేవా, జంతువులు లేవా, పక్షులు లేవా? పాములు కూడా ఉన్నాయి నిజం చెప్పాలంటే. ప్రతిదీ మానవుడు స్వప్రయోజనాల కోసం వాడుకోవద్దు. అందుకే జంతువులను అవమానించొద్దు, అందున ముఖ్యంగా గోవుని. గోవును ఒక్కదాన్ని పవిత్రం చేసి మిగిలిన అపవిత్రం చేసి మాట్లాడద్దు. మానవుల్లో ఏదో బ్రహ్మజ్ఞాని గొప్పవాడు అన్నట్టే పశువులలో గోవు గొప్పది, మానవుల కంటే గోవు గొప్పది కాదు. మానవుల్లో ఇప్పుడు బ్రహ్మజ్ఞానే గొప్పవాడు, మానవుడి కంటే గోవు ఎలా గొప్పదవుతుంది? పశువుల్లో గోవు గొప్పది. గోధర్మం వేరు, అది పశుధర్మం. మానవ ధర్మాలు వేరు. మానవుల్లో బ్రహ్మజ్ఞాని గొప్పవాడు, గోవులలో కపిల వరిష్ఠ. అందుకని గోవును చూసే విధంగా చూడాలి, అవమానించద్దు. కాలుతో తన్నినా, చేత్తో విపరీతంగా కుట్టినా ఏదో అదిలించడం తప్పదు, ఇక ముద్దెట్టుకుంటామేంటి. కర్రతో దండించిన నరకానికి పోవలసింది. మూగజీవులు వేటికైనా ఎంత అనవసరంగా కుక్కను కూడా కొట్టే అధికారం లేదు, భారతమే ప్రమాణం. జనమేజయ మహారాజు యజ్ఞం చేస్తుంటే ఒక కుక్క అక్కడికి వస్తే అది ఏమీ ముట్టుకోకుండానే ఆయన తమ్ముళ్ళు ఆయన కుమారుడు దాన్ని కొట్టారు. తగునిది తగదని ఎదలో వగవక పేదవా బుధుల సజ్జనులకు పేదవారులకు ఎగ్గులు బడి ఒగిసేయు దుర్వినీతులకు అగు అనిమిత్తాగమంబులైన భయంబులని శపించింది వాళ్ళమ్మ వచ్చి. ఏం వేషాలు వేస్తున్నారు మీరు? అవును కాదు అని చూడకుండా వచ్చిన మోగ జంతువులను కొడతారా? ఒక కుక్క అడిగిందండి ఈ దేశాన్ని పాలించే మహారాజుని. అది ఈ దేశంలో పరిడివిలని ప్రజాస్వామ్యం, రాజస్వామ్యం అని అనుకుంటున్న కాలంలో అంత ప్రజాస్వామ్యం ఉంది. ఆ రాజులు మంచివాళ్ళు కాబట్టి. ఇప్పుడు ప్రజాస్వామ్యం ఉన్నా ఎలా ఉందో పరిస్థితి తెలుసు. అంచేది ఏ మనిషిని అవమానించినా తప్పే, ఏ జంతువుని అవమానించినా తప్పే. అందున గోవు, అందున బ్రహ్మజ్ఞాని. దాన్ని నరకవాసానికి వెళ్ళిపోవలసింది. అప్పుడు దాన్ని సత్కరించే విధానం చెబుతున్నాడు, గమనించండి. పసుపు కుంకుమలు రాయడం, దండలు వేయడం, ప్రదక్షిణాలు చేయడం కాదు. పూరి నీరు లెస్స ఆరసి అగ్గోవు సత్కరింప సుగతి సంభవించు. దానికి గడ్డి సరిగ్గా దొరుకుతుందా లేదా, నీరు సరిగ్గా మంచి కాస్త అది తాగడానికి వెళ్ళేది. మనంత స్వచ్ఛమైన దానికి అక్కల్లా, అది తాగగలదు పర్వాలేదు. కుడుతు గోరులో శుభ్రంగా మిగిలిపోయిన అన్నం ఉంటే పెట్టేవారు, లేకపోతే మామూలుగా చుట్టూ తవుడు కలిపి పెట్టేవారు. దానికి తగిన ఎరువులు పదార్థాలు, దానికి బలాన్ని ఇచ్చే పదార్థాలు వేసేవారు. మా చిన్నతనంలో చూసేవాళ్ళం. ఆవు కుడితేస్తే కానీ యజమాని అన్నం తినేవాడు కాదు. రాయలసీమలో ఇప్పటికే ఎంత ఎద్దులు ఆవులు ఉంటాయి వాళ్ళకి, గేదెలు కూడాను. ఆ ఎదురుగా ఆవు తింటూ ఉంటుందండి ఎద్దు, కానీ ఆ ఎదురుగా యజమాని కంచం పెట్టుకుంటా. ఆ ఓవు ఆ ఎద్దుకు కూడా ఈయన మీద ఎంత ప్రేమ అంటే ఈయన కంచం పెట్టుకుంది అది తిందో. నా కళ్ళతో నేను చూసి రాయలసీమ రెడ్లింట్లో దండం పెట్టుకున్న ఈ దృశ్యం చూడడమే పుణ్యం రాని. ఎందుకంటే అటువంటి దృశ్యాలు అదృశ్యం అయిపోయాయి కదా. ఆవు గడ్డేసాక అన్నం తిందామనే ఆలోచనలు మనకు లేవుగా ఇప్పుడు. మన తల్లిదండ్రులు తిన్నారో లేదో పట్టించుకునే వాళ్ళు లేరా, ఇక ఆవుని కూడా చూస్తాడు. ఎవరి హడావుడి వారిది జీవితంలో. అంచేత దానికి సుగతి అంటే సత్కరించడం అంటే గడ్డి వేయండి, నీరు పెట్టండి చాలు.
దానికి ఏదో చేస్తే మనకి ఏదో వస్తుంది అనగానే వెంటనే ఆలోచన ఎలా ఉంటుంది, ఇంకా ఎక్కువ చేస్తే ఇంకా ఎక్కువ వస్తుందిగా. శివుడికి మారేడు దళాలు 4 వేయండి అమ్మా అని చెప్పారు. ఎందుకంటే ఆ చుట్టూ చెమ్మ పేరుకుంటుంది అభిషేకం కానీ. ఆ 4 వేస్తే గొప్పదంటే 40 వేస్తే 40,000 వేస్తే 40 లక్షలు వేస్తే కోట్లు వేస్తే ఇదే విర్రంటే చివరికి అక్కడ విగ్రహం పాడైపోతుంది. ఇదంతా ఎందుకోసం చేస్తున్నాం ఆలోచించిన మన స్వార్థం కోసం, మన ప్రయోజనాల కోసం. వేస్తే మనకేమిటి అసలు వేయడంలో ఉద్దేశం ఏమిటి? శివుడు బాగుండాలని. మనకు అది కదా, మనం బాగుండాలి. శివుడు ఏదో అయిపోతాడు. జ్యోతిర్లింగ క్షేత్రాల్లో శివలింగాలు కృంగిపోతున్నాయి, దిక్కు దివాణం లేదు, ఏం చేయాలో తెలియట్లేదు. ఎందుకంటే విపరీతమైన అభిషేకాలు, పాలు పెరుగు. దేన్ని దేవతామూర్తి చేసినా మనం దాన్ని చాలా ఇబ్బంది పెట్టేస్తున్నాం అసలు, మన కోరికల కోసం, మన స్వార్థం కోసం. మళ్ళీ మనం ఏదో ఆధ్యాత్మికవాదులు ఉంటాం. నాకు అర్థం కాదు ఆ విషయం అసలు. ఆధ్యాత్మికవాదం అంటే ఎవరిని ఇతరులను ఎందుకు బాధపడ్డం, ఇతర జీవులను ఎందుకు బాధపడ్డం? విగ్రహాలన్నీ పాడు చేసి, గుళ్ళన్నీ పాడు చేసి మనం ఆధ్యాత్మికవాదులు ఏమిటండి? దీపాలు పెట్టండి అంటే 1,00,000 దీపాలు రేపు కార్తీక మాసం చూస్తాం. చచ్చిపోతాడు ఆ పూజారి కడుక్కోలేక, మొత్తం గుడి నిండా దీపాలు పెట్టి పారాయడమే. దీపాలు ఎక్కడ పెట్టాలో చెబుతాడు ఇప్పుడు, భారతంలో వస్తుంది. ఇంకా నెలాళ్ళు బతకలేరండి అసలు ఆ పూజారులు. చచ్చిపోతారు వాళ్ళు, వాళ్ళ పెళ్ళాలు ఇవన్నీ చేసుకోలేక. వీళ్ళదేం పోయింది, పెట్టేసి పోతారు. పిచ్చి అంటారు దీన్ని, ఆరాధనలో ప్రేమ అన్నారు. చాలయ్యా, గోవు గడ్డి వేయండి, నీరు పెట్టండి, చూసుకోండి చాలు. అలా చూసినట్టయితే సద్గతి సంభవించి మంచి గతులు కలుగుతాయి. ఎందుకంటే బ్రాహ్మణులకి, గాయత్రీ మంత్రానికి, గోవుకి, వసంత ఋతువుకి, సువర్ణానికి, సత్యవాక్యానికి జన్మస్థానం ఒక్కటే అన్నాడు. అంటే ఏవి ప్రపంచంలో సమాజంలో గొప్పవిగా ఉన్నాయి అవన్నీ ఒకచోట పుట్టాయి. అలాగే పనికిరాని వాళ్ళు కూడా ఒక చోట చేరతారు. ఓగలెల్ల కూడిన ఒక్కచోట, ఉప్పులెల్ల కూడిన ఒక్కచోట. బ్రాహ్మణులు, బ్రహ్మజ్ఞానులు మానవుల్లో గొప్పవాడు. బ్రహ్మజ్ఞానం కంటే మనిషి పొందదగిన లక్ష్యం ఏది లేదు. అది పొందినవాడే బ్రాహ్మణుడు. ఊరికే కులంలో పుట్టడం కాదు సమస్య. అక్కడ కులంలో 1,000,000 మంది పుడతారు, వాళ్ళందరూ బ్రాహ్మణులు అవుతారు. బ్రహ్మజ్ఞానం ఉండి తీరాల్సిందే, పొంది తీరాల్సిందే. లేకపోతే బ్రాహ్మణ జన్మ కాదు, మానవ జన్మే వృధా. నేనెవరు ఈ ఆలోచన లేకపోతే వాడు బ్రాహ్మణుడు కాదు కదా, మనిషి కూడా కాదు. చాలా అజ్ఞానంలో ఉన్నట్టే. లోపలికి వెళ్ళి ఆలోచించవలసిందే, అంతర్ముఖ సమారాధ్య, లోచూపు ఉండాల్సిందే. అదే బ్రహ్మజ్ఞానం. పొందినా పొందలేకపోయినా ఆ ప్రయత్నంలోనే ఉండాలి. ఊరికి ఆ పేరు చెప్పుకుని గౌరవాలు పొందడం కాదు.